నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్స్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పటివరకు మనం కాకర్ల రాము గారి కొబ్బరి తోటను చూసాం. అక్కడ ఏ ప్రాక్టీసెస్ జరిగినాయో ఇక్కడ కూడా దాదాపు ఇది పామాయిల్ 25 ఎకరాలు. ఈ ఇంటర్ క్రాపింగ్ అక్కడలాగే ఇక్కడ కూడా కోకో ఉందన్నమాట. ఇలా మనం ఇక్కడ కూడా సేమ్ ప్రాక్టీసెస్ చేయించడం జరిగింది. రిజల్ట్స్ ఇక్కడ ఇంకా బాగున్నాయి. ఎందుకంటే మనకు కోకోనట్ కంటే కూడా ఆయిల్ పామ్లో కొంచెం క్విక్ రిజల్ట్ కనపడుతుంది. ఇప్పుడు పాత ఆకుల కంటే కొత్త ఆకులు చాలా ఎక్కువ పొడవుగా కనపడుతున్నాయి, బాగా హెల్తీగా కనపడుతున్నాయి. ఇంతకుముందు డెఫిషియన్సీ లక్షణాలు కనిపించే ఆకుల్లో ఇప్పుడు ఆ డెఫిషియన్సీ లక్షణాలన్నీ పోయి హెల్తీగా ఎక్కువ లెంగ్త్ తోటి ఆకులు వస్తున్నాయి. తర్వాత ఎలాగో ఇది అన్సీజను కాబట్టి ఇప్పుడిప్పుడే గెలలు కొన్ని బయటకు వస్తున్నాయి అనమాట. వచ్చే గెల కూడా బాగా హెల్తీగా రౌండ్ షేపులో వస్తుంది, అదో సంతోషం. అలాగే కోకో కూడా చాలా వరకు బాగుంది. అంటే ఆయిల్ పామ్లో కోకో ఇంత ఈల్డ్ రావటం చాలా తక్కువ చోట్ల మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడైతే కోకో కూడా ఈల్డ్ బాగానే ఉంది. రాము గారు కష్టం ఇలాగ మనకు ఫలిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొబ్బరి తోటతో పాటుగానే మనకి ఇక్కడ ఆయిల్ పామ్లో కూడా మన షెడ్యూల్ కన్వర్ట్ అయ్యారు రాము గారు. ఆయన ఎలా చేశారు, ఏం జరిగింది, ఇక్కడ మార్పులు ఏంటి అనేది మనం రాము గారి మాటలో తెలుసుకుందాం. డిప్సీట్ గమ్మ ముందు పౌడర్లు ఇచ్చారు. అవన్నీ ముందు 15 రోజుల ముందు వేసి 20 రోజులు పోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్స్ ఇచ్చారు. 8 రకాల కలిపి డ్రమ్లో నీళ్ళలో కలుపుకుని మొత్తం ప్రతి మొక్కకి 2 లీటర్ల కాడికి కలుపుకుంటూ పోసుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ 90 రోజులు అయింది ఇప్పుడు పూర్తయి. కొంతవరకు తెల్లదోమ బాగా ఆగింది. ఈ వరకు కొంచెం మసి ఎక్కువ వచ్చి కిందకి రాలుతుండేది, ఆ మసి కూడా తగ్గింది. దాని గురించి కొంచెం హెల్దీగా ఉంది. ఏడు కొంచెం గ్రీన్నెస్ బాగుంది. నీరుడైతే గ్రీన్నెస్ లేదు, అంతకుముందు కూడా గ్రీన్నెస్ తగ్గింది. ఈ ఆర్గానిక్ వాడాలి, భూమి సాయిల్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మధు గారిని కలిసి ఈయన్ని ముందుగా ఆయన చెప్పిన మాటల్లోకి ముందుకెళ్ళి మెడిసిన్ అంతా తెచ్చి వాడుతున్నాం. ఈయనంతా ఆర్గానిక్ సైడ్గా భూమికి బలం చేసి మనం కూడా ఆరోగ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతో తోటలు కూడా ఈ అన్ని వ్యవసాయానికి కావాల్సినవి అన్నీ కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా బాగుంది. కాకపోతే ఆర్గానిక్లోకి వెళ్ళినందుకు కొంచెం మాకు కూడా నీటితో పోల్చుకుంటే తోట ఆరోగ్యం పెరిగిందని మాకు అనిపిస్తుంది ఈ 90 రోజుల్లోనే. ఇంకా మరి ఒక మరో 3 మాసాలు పోయేవాడికి ఇంకొంచెం ఇప్పుడు అంత అన్సీజన్ కాబట్టి గెల్లేం కనపడతలేదు పైకి. కాకపోతే తోట మటుకు ఆరోగ్యంగా హెల్దీగా ఉంది. అది ముందు అడ్వాన్స్ ఏదైనా ఆరోగ్యంగా ఉండాలి కదా, మెడిసిన్ అయినది అదైనా ఆరోగ్యంగా ఉంది, బాగుందండి వ్యవసాయం. అలాగే రాము గారు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? పాతాకి కొత్తకి మధ్య గ్యాప్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఆయిల్ పామ్లో? ఇప్పుడు చూడండి, పాతాకులు అన్నీనేమో ముడుచుకుపోయి ఉన్నాయి కదండి. ఇప్పుడు కొత్త ఆకంతా కొంచెం హెల్దీగా ఆరోగ్యంగానే ఉంది, బారుగా వస్తుంది. కొంచెం డిఫిషియన్స్ కనపడతలేదు, ఆగిపోయినాయండి. నా పేరు కొండెడ్డి వీరాసం అండి, మాది నిమ్మలగూడెం అండి, జంగారెడ్డి మండలం. ఇక్కడ మన రైతులందరినీ ప్రకృతి వైపు మళ్లించే ఒక ఉద్యమం కార్యక్రమం చేస్తున్నాను నిస్వార్థంగా. ఆ ఉద్యమంలో భాగంగా మనకు రాము గారు పరిచయం అయ్యారన్నమాట. తర్వాత మీ బావగారు నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ మన షెడ్యూల్లోకి వచ్చేసారు. రిజల్ట్స్ అయితే ఇప్పుడు ఈయనకి రాము గారికి చాలా వరకు వచ్చినాయి, ఆయనకి ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే ఆయన 1 నెల అవుతుంది వాడి. ఇప్పుడు రాము గారి తోట గతం కంటే ఇప్పుడు చూసినప్పుడు మీకు ఏమైనా మార్పులు కనిపించినాయా? మార్పు బాగా కనపడుతుందండి. చెట్లు ఆకులు కానీ తేజస్గా ఉంది, గెల బంచెస్ కూడా బాగా రౌండ్గా బాగున్నాయి. కోకో కూడా ఈ పామాయిల్ తోటలో ఇన్ని కాయలు ఉన్న తోట ఎక్కడ లేదండి, ఈ తోటలో కనపడుతున్నాయండి. అలాగే ఇప్పుడు మీకు రైతులు ప్రకృతి వైపు రావడం మంచిదా చెడా? చాలా మంచిదండి. ప్రకృతి వైపు 90% ఈ మార్పు తీసుకొస్తున్నామండి. మేము కూడా ఎక్కువ ప్రకృతి లైన్లోనే వస్తున్నామండి. ప్రకృతి అన్నది చెట్టు లైఫ్ ఉంటుందండి, దిగుబడులు బాగుంటున్నాయి. ఈ ప్రతి రైతు ఈ రూట్లోకే ఎక్కువగా మారుతున్నారండి. అది పర్యావరణానికి మంచిది, మన భూమికి మంచిది, అవునండి, మన ఆరోగ్యానికి మంచిది. మనం చేసే ప్రతి పనికి ప్రకృతి తోడు ఉంటుంది. అవునండి, మనం ఇచ్చి గింజలో క్వాలిటీ ఉంటుందండి. కోకో గింజ కూడా మనం ఇచ్చే గింజ క్వాలిటీ ఉంటే మార్కెట్ ఉంటుందండి. ఎక్కువ మెయిన్ క్వాలిటీ లేక ఇప్పుడు ఆంధ్ర గింజ అంటే మొగ్గు చూపుతలేదు.
ఇలా చేస్తే క్వాలిటీ ఉంటుందండి గింజ. ఇప్పుడు మనం ఇక్కడ కోకో తోటలో ఉన్నాం. ఇక్కడ కోకో తోటలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రూనింగ్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రూనింగ్స్ ఎక్కువ చేసినప్పుడు మనం ఆకు ఎక్కువగా వస్తుందన్నమాట. ఆకు ఎక్కువగా వచ్చిన దాన్ని కింద భూమిలో కలిగి వేసేసి మనం ఇలాగ చేయటం వల్ల అది మనకు చక్కగా ఫెర్టిలైజర్గా ఉపయోగపడి మన భూమిలో ఫెర్టిలైజర్ మన భూమిలోనే ఉంటుందన్నమాట. అంటే రీసైక్లింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఇది జరుగుతుంది. అలాగే కాకుండా తర్వాత మనకి భూమిలో హ్యూమస్ కంటెంట్ చక్కగా పెరుగుతుంది. నెక్స్ట్ ఆ భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత ఆ భూమిలో ఉన్న సాయిల్ మైక్రోబ్స్ బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా ఈ విధంగా ప్రూనింగ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేయకుండా మన భూమిలోనే కలిపేస్తే చాలా మంచిది. ఇంకా దీనికి పైన ఇంకా డికంపోజర్ ఏదైనా మనం స్ప్రే చేసుకుంటే మనకి త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది. 2 నెలల్లో మనకి ఇది మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది. అటువంటి ప్రాక్టీస్ కూడా చేసుకొని మీరు ఎక్కువ లాభాలు గడించాల్సిందిగా మాకు సూచన. అలాగే కోకో మొక్క కూడా మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇంత నేవలంగా లేదు, కొంచెం డల్గా అనిపించింది. ఇప్పుడు కొంచెం మార్పు కనపడుతుంది. సో ఎనీహౌ చాలా సంతోషం మీరు చేస్తున్న కృషి. ఇప్పుడు మనం భూమిని పాడు చేయకుండా మనం మీ ఆరోగ్యం కూడా ఇదవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కెమికల్స్ ఇచ్చినప్పుడు కెమికల్స్ ఆపరేషన్ కూడా మన ముక్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పురుగు మందు స్ప్రే చేసినప్పుడు అది కూడా మన ఒంట్లోకి వెళ్ళిపోయి మనకి విషం అవుతూ ఉంటుంది. దాని నుంచి కూడా మీరు బయట రావాలని చేసిన ఆలోచన చాలా ఆనందకరమైంది. కాకపోతే మీరు ఈ పామాయిల్ యాష్ అనేది ఇది రాంగ్ డెసిషన్ అనమాట. దీని మీద నేను అనాలిసిస్ చేయించాను. ఇది మనకి pH ఈసీ 2 ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ pH ఎక్కువ ఉంటే మనం సవరించుకోవచ్చు, కానీ ఈసీ ఎక్కువ ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వేసారు, దయచేసి ఇంతకుముందు మీరు ఈ యాష్ వేయకండి. మన మొక్కల్ని మళ్ళీ మనం దాన్ని రివైవ్ చేయడానికి చాలా పాట్లు పడాల్సి వస్తుంది. అది ఫ్యాక్టరీ వాళ్ళు ఎలా ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మొన్న ఒక ఫార్మర్ దగ్గర చూసినప్పుడు నేను లీఫ్ అనాలిసిస్ దాన్ని ఫెర్టిలైజర్ అనాలిసిస్ చేయించాను. అనాలిసిస్ చేస్తే pH ఈసీలు మెయిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. pH ఎక్కువగా ఉంటే మనం సవరించుకోవచ్చు. ఈసీ ఎక్కువగా ఉంటే మాత్రం మనం ఎక్కడి నుంచి పారే నీళ్ళు తెచ్చి తడిపి అప్పుడు దాన్ని సవరించుకోవాల్సి వస్తుంది. అది కొంచెం కష్టమైన పని. సో అందుకని మీరు దాన్ని జోలికి వెళ్ళొద్దు. ఇలాగే చక్కగా ఉన్నాయి అన్నీ. ఇప్పటివరకు ఇబ్బందికరంగా లేకుండా ఉన్నాయి. కాయలు కూడా బాగున్నాయి. ఇప్పటివరకు మనం పామాయిల్లో కోకోలో ఇంత ఎక్కువ దిగుబడి అయితే చూడలేదు. ఇక్కడ బాగుంది. ఇలాగే మీరు కూడా రైతులు ఎవరైనా మీరు ఈ ఉద్యమంలో భాగం కావాలంటే, అంటే సేంద్రియం వైపు మళ్ళీ ఉద్యమంలో భాగం కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ 9515322657. నేను 24/7 రైతులందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.